ఉన్నాను. ఇలాగ నేర్చుకున్నాను. ఇంచుమించుగా నేను ఒక 25,000 వాక్యాలు రాశాను. నేను ఒక రోజున మా మందిరం ఓపెనింగ్ అయిన తర్వాత ఒక వాక్యంలో పుస్తకము కొట్టేయాలనుకున్నాను. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి రాత్రి పగళ్ళు దేవుని ధ్యానించి ప్రార్థన చేసి రాసిన వాక్యాలు ఉన్నాయి. నేను నక్షత్రాల గురించి వాక్యం రాశాను, చందమామ గురించి రాశాను, సూర్యుని గురించి రాశాం, ఆకాశం గురించి రాశాను, సముద్రాల గురించి, లోయల గురించి, మెట్టెల గురించి, భూమి గురించి, పర్వతాల గురించి, నాగంబాముల గురించి, సింహాల గురించి, కుర్రాల గురించి, ఖర్జూరపు చెట్ల గురించి, ఒలివ చెట్ల గురించి, ఇవన్నీ బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నవో అవన్నీ రాశాను. గొర్రెల గురించి, గాడిదల గురించి, ఇవన్నీ బైబిల్లో 25,000 వాక్యాలు రాశాను. మన బాడీలో ఏ బాడీ ఉన్నదో ఆ బాడీలో ఏమేమి చెప్పాడో దేవుడు. ఇప్పుడు తల ఎంట్రుకల గురించి మెసేజ్ రాశాను, తల గురించి రాశాం, కళ్ళ గురించి రాశాం, చెవుల గురించి రాశాం, ముక్కు గురించి రాశాము, పళ్ళ గురించి, పెదవుల గురించి, నేలక గురించి, చేతుల గురించి, తర్వాత శరీరం గురించి, కాళ్ళ గురించి, నరాల గురించి, ఎముకల గురించి, గుండె గురించి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. దేవుడు రాశాడు, అక్కడక్కడ మన పితరులకు చెప్పాడు. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీసి ఆధారాలు చూపించి నేను ఆ ప్రాంతాలలో వాక్యం చెప్పాను. మన రోజున ఆత్మకూరులో పోయిన వారంలో 3 రోజులు కూటలు పెట్టాను. భూకంపాల గురించి చెప్పాను వాక్యం. ఈ భూకంపాలు ఎక్కడెక్కడ వచ్చాయి, భూకంపాలు వస్తే ఎవరికి అపాయాలు అనేది బైబిల్లో చదువుకుంటూ వచ్చాం. దేవుని కాడ సునామీలు, భూకంపాలు, సుడిగాలులు, అగ్ని జాలలు, తర్వాత తుఫానులు, తర్వాత సుడిగాలులు, ఇవన్నీ దేవుని యుద్ధం ఉన్నవంట. ఎప్పుడు పంపిస్తాడంటే ఇవన్నీ అంటే ఎవరైతే దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తారో, ఎవరైతే దేవుని కోపం తెప్పిస్తారో, ఎవరైతే ఆజ్ఞ నుంచి అతిక్రమిస్తారో వాళ్ళ యుద్ధకు పంపిస్తానని స్పష్టంగా బైబిల్లో ఉన్నది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఉన్నవని బైబిల్ చెప్తుంది. ఒక్క వాక్యం చెప్పిన తర్వాత ఇప్పుడు నేను దొంగతనం గురించి చెప్తాను. యేసయ్య గ్రంథము 29వ అధ్యాయం బైబిల్ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటే చూడమ్మ. భూకంపం గురించి యేసయ్య గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనము ఒకసారి చదువుదాము. ఉరుములతోను, భూకంపములతోను, మహాశబ్దముతోను, సుడిగాలు తుఫానులతోను, దహించు అగ్ని జ్వాలలతోను, సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని శిక్షించును. సుడిగాలతోనూ, తుఫానుతోనూ, ఉరుములతోనూ, వడగండ్లతోనూ, అగ్ని జ్వాలలతోనూ, భూకంపాలతోనూ వస్తాడంట దేవుడు. ఏ రాజ్యం అయితే దేవునికి ఎదురు తలుగుతుందో, ఏ సింహాసనాలు తలుగుతావో, ఏ చట్టాలు తలుగుతావో, ఏ ప్రభుత్వాలు తలుగుతావో అవి నేల మట్టుకు చేస్తాయి భూకంపాలు. ప్రేమైన సహోదరులారా, భూకంపాలు ప్రపంచమంతం చేసేది 2. ఒకటి అగ్ని, ఒకటి నిల్లు. ఈ ప్రపంచమంతం కావాలంటే 2. అగ్ని అంతం చేస్తుంది ప్రపంచాన్ని, 2వది నిల్లు అంతం చేస్తాయి ప్రపంచాన్ని. నిల్లుకి భయపడేది బంగారు భయపడుతుంది, ఎండి భయపడుతుంది, ఇత్తడి భయపడుతుంది, ఇనుము భయపడుతుంది. తర్వాత ప్రపంచంలో ప్రతిది కూడా భయపడుతుంది. అగ్గి కానీ నీళ్ళకు కానీ భయపడింది ఒకటే, ఒక రాయి. అగ్గి కానీ లేకపోతే నీళ్ళకు కానీ రాయి ఒక్కటి భయపడదు. చప్పలు కొడదాం గట్టిగా, గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏది భయపడదు? అగ్నికి అన్ని భయపడతాయి, ఒక రాయి ఒక్కటి అగ్నికి భయపడదు. అగ్ని ఎంతనా దహించి పెద్ద పెద్ద నిప్పులతో కాల్చినా కూడా అగ్ని భయపడదు. అగ్నికి భయపడేది ఏదంటే ఒక భూకంపానికి భయపడుతుంది అగ్ని. ఈ రాయి భూకంపానికి భయపడుతుంది రాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూకంపం అంటే పెద్ద పెద్ద రాజ్యాలే భయపడతాయి.
భూకంపం అంటే చాలా పెద్ద పెద్ద ప్రధానమంత్రులే భయపడతారు. సునామీలు కానీ భూకంపం కానీ, సునామీనే భూకంపమే, భూకంపమైన భూకంపమే. సునామీ అంటే ఏది? సముద్ర అడుగులో భూమి సీలిపోతుంది. అంటే భూమిలోన పరుణ సీలిపోతే జలరాశులు, సముద్రంలో జలరాశులన్నీ బయట కొడుతూ సునామీ కొట్టినప్పుడు, అంటే సీలిపోయినప్పుడు సముద్రంలో భూమి మొత్తం సీలిపోతే అలా అక్కడ రంధ్రం పడుతుంది. సుమారుగా ఒక 100 అడుగుల రంధ్రం పడితే నీళ్ళన్నీ అలాగా కొడత పైకి, సుమారుగా సముద్రపు నీళ్లు ఒక 100 అడుగులు ఎత్తు బయటకు వస్తాయి. అప్పుడు పట్టణాలు, తర్వాత రాజ్యాలు, తర్వాత పెద్ద పెద్ద భవనాలు, రాజధానుల మీద ఎక్కడున్న ప్రజలకు కూడా అలాగ జలమయమగా చేసేది సునామీ. అది సముద్రాలు వచ్చేది సునామీ. భూకంపం అంటే ఎటువంటిదంటే ఒట్టి భూములు వచ్చేది భూకంపము. ఇలాగ పట్టపట్ట సీలిపోతుంది. ఇలాగా పెద్ద పెద్ద భవనాలు కూలిపోతాయి, బండలు కూలిపోతాయి, పర్వతాలు కూడా పట్టుని సీలిపోతాయి. అది భూకంపము. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసు రక్తముల కడగబడిన బిడ్డలు ఏం చేయదు భూకంపము. కేవలము వాళ్ళని రక్షించడానికి వస్తుందంట భూకంపము. పౌలు శీలలు ప్రార్థిస్తుంటే శిరస్సాలనే భూకంపం కదిలించాడు దేవుడు. ఒకసారి ఏలియా ఒక్కడు రోషం కలిగి జీవిస్తుంటే దేవుడు సుడిగాలుతో, మెరుపులతో, భూకంపములతో వచ్చి మాట్లాడాడు దేవుడు ఏలియాతో. యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట గొలగొతా కొండపైన లాభా శబద్దాని ఆయనని మరిబెల్లముతో పొడిచిన తర్వాత ఆయన ప్రాణం విడిచినప్పుడు కటక చీకటి అయిపోయి దేవుడు భూకంపం కదిలితే ఎక్కడెక్కడ బండలే బద్దలైపోయినాయి, సమాధులని తెరవబడాయి. దేవుడు 3వ రోజున మృత్యుంజయుడై లేట్ అని కూడా దేవుడు ప్రకాశమైన దేవదూత పరలోకం నుంచి గవర్నమెంట్ సీల్ చేసిన ఆ సమాధి మీద కూర్చుండగానే భూకంపం కదిలి బండలు బద్దలైపోతే ఆయన పునరుద్ధానుడై లేచాడు. చెప్పులు కొడదాం గట్టిగా, గట్టిగా చెప్పులు కొడదాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకొరకు యేసన్న గారు ఒక మాట మాట్లాడు. 1998 సంవత్సరంలో సునామీ, భూకంపము గుజరాత్లో కలిగినప్పుడు పాట రాశాడు. భూకంపాలైనా, అది పెనుగాలులైనా యేసయ్య శాసించగానే అవి ఆగిపోతావని రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే అనే రోజులలో పాత భక్తులు భూకంపాల గురించి పాట రాశారు. భూకంపములో దేవుని కృప ఉంది గనక, దేవుడితో పంపించినది గనక ఆ భూకంపాల గురించి దేవుడు, దైవజనులు చాలా మంది రాశారు. అందుకొరికి దేవుని బిడ్డలేరా, నేను ఈ రోజున దొంగతనం గురించి చెప్పాలని ఆశిస్తున్నాను. దేవుని పక్షంగా మన ఆత్మకూర కూడా దొంగతనం గురించి చెప్పాను. నేను అక్కడక్కడ గుడిపాట్లు కూడా చెప్పిన ముందే చెప్పాను.